Hi, good morning everyone. Welcome back to our YouTube channel Neeli Meghalalo. Compound namo monkey temple the compound. Manam we are going up now. Monkey temple and all, because there are lot of monkeys. The name has come as monkey temple. Actual name of the temple is Swayambhunath. Swayambhunath actually. Om Namah Shivaya. You're hungry. శివపార్వతులు అనుకుంటా. ఎంత బ్యూటిఫుల్ ఉంది కదా. శివపార్వతులు. సదాశివ సన్యాసి తాపసి కైలాస. సో ఇప్పుడు మనము కాఠ్మండు దర్బార్ స్క్వేర్లో ఉన్నామన్నమాట. సో ఇక్కడ భైరవుడి టెంపుల్ చూడండి ఎంత బాగున్నాడు అని. కాలభైరవుడు చాలా బాగున్నాడు. కాశికాపురాదినాథ కాల భైరవం భజే. హే, రాణిని తొంగి చూస్తున్నావా? రాజు చూస్తున్నా. నీకోసం తొంగి చూస్తున్నా పైనుంచి. ఇలా పైనుంచి చూస్తున్నాను. చంద్రకళ చంద్రకళ చంద్రకళ. See this? అదే అంటే ఫైట్స్ ఏమైనా జరిగినా, మీటింగ్స్ జరిగినా, క్వీన్స్ ఇలా తొంగి అంటే డోర్స్ చూసా. రాణి గారు దేశపు రాణి నేనే. ఏం కావాలండి మీకు? ఇది నా సామ్రాజ్యం. సామ్రాజ్యం ఏం కావాలో కొనుక్కో మానవ. మాన ఏం కావాలి నీకు? మీరు మానవులే. మానవినే. మానవి కాకపోతే దా. నేను రాణి. చాలా స్ట్రీట్ అసలు ఎంత సందగా ఉన్నాయంటే స్టీప్ గా ఉంది చాలా అసలు. steep గా ఉన్నాయి. అవును. అండ్ వెరీ స్మాల్ స్టెప్స్ స్మాల్ స్టెప్స్ బట్ బ్యూటిఫుల్ కదా. బ్యూటిఫుల్. ఇట్స్ నైస్ ప్లేస్. బాగుంది కదా. చాలా చాలా బాగుంది. స్వయంవర్ కూడా చాలా బాగుంది. కాఠ్మండు దర్బార్ స్క్వేర్ కూడా చాలా బాగుంది. ఇంకా కిందికి వెళ్ళాలి. కింద ఒక పిల్లర్స్ చూసారు, చాలా బాగున్నాయి. 7th floor. అంటే ఆర్చ్ ఆఫ్ శివ టెంపుల్. సో అన్నీ ఇలాగ పీసెస్ పగిలిపోయాయి అనమాట. సో అవన్నీ ఇక్కడ పెట్టారు. మేబీ తర్వాత దే విల్ అసెంబుల్. మనం ఎవరు టచ్ చేయకూడదు. చూసా అమ్మ అన్ని పీసెస్. శివుడు పార్వతి. మైసూర్ ప్యాలెస్ గుర్తొస్తుంది. మైసూర్ ప్యాలెస్ రైట్ కదా. ఇలాంటి అద్దె ఉంటే ఇంట్లో ఎలా ఉంటుంది? ఓ మై గాడ్, యూ కెనాట్ డ్రీమ్ ఆల్సో. చలిలో మావిడ వాకింగ్కి వెళ్దాం ఉంది. ఎక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు? మనమా? బుద్ధ నీలకంఠ. బుద్ధ బుద్ధ నీలకంఠ దగ్గర స్ట్రీట్స్ ఉన్నాయి కొన్ని. అక్కడికి అక్కడికి వెళ్దాం. షాప్ లో తెచ్చున్నాయి. 15 minutes వాక్ వెళ్తున్నాం అనమాట అలా సరదాగా. అప్ అండ్ డౌన్. మేము ఇప్పుడు ఇంత అప్ ఎక్కి వచ్చామండి, కొండ నుంచి దిగాం. మొత్తం అప్పే. అక్కడ మా హోటల్ ఉంది, ఆ లైట్స్ కనిపిస్తున్నాయి కదా, అక్కడి నుంచి దిగాం అనమాట. ఇప్పుడు వెళ్తున్నాం. ఒక పురుగు లేదు ఇక్కడ. సేఫ్ అంట. అయినా ఫైట్ చేయడానికి ఫిగర్ ఉంది కదా, శంబాలా మల్లేష్ పైలవాన్. నేను ఫైట్ చేయడానికి.
అవ్వ కొట్టేస్తావా? డోంట్ వరీ, నేను చూసుకుంటా. అమ్మ వచ్చేటప్పుడు మాత్రం డెఫినెట్లీ క్యాబ్ బుక్ చేసుకుని వస్తున్నాం మనం. ఓకే అమ్మా లెఫ్ట్ రైట్ ముందుకు. మొత్తానికి రీచ్ అయ్యామమ్మో, సిటీకి రీచ్ అయ్యాము. ఇక్కడ ఫుడ్ ఫెస్టివల్ జరుగుతుంది. లోకల్ ఫుడ్ అదేంటో. చికెన్ ఆర్ మటన్ అడుగు. బఫెలో తింటావా? ఫైనల్లీ చికెన్ పకోడా కొనుక్కుని తింటున్నావు. ఎలా ఉంది? చలికి పర్ఫెక్ట్. చలికి పర్ఫెక్ట్. ఇలా తిరగడం ఇష్టమా? ఎవరు గుర్తుపట్టకుండా. హాయ్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో అక్కడ మేఘం వచ్చేసి టికెట్ కౌంటర్ దగ్గర ఉందన్నమాట. మీకు వ్యూ చూపిస్తాను ఇక్కడ నుంచి. అయితే అసలు వ్యూ వచ్చేసేసి కేబుల్ కార్లో వెళ్ళాలన్నమాట. కేబుల్ కార్ ఎక్కిన తర్వాత పైకి వెళ్ళిన తర్వాత పీక్ మౌంటైన్స్, మన హిమాలయన్ మౌంటైన్స్ కనిపిస్తాయంట. అవి కూడా మీకు చూపించడానికి ట్రై చేస్తాను. ఓకే, అందరూ వెయిటింగ్ కేబుల్ కార్ కోసం. ఎందుకు స్టాప్ చేశారు? Do not lean against the door. మధ్యలో ఆపేసారు. Mommy. ఆపేసి రిపేర్ చేస్తున్నారు. బ్యాక్ I don't want to turn also. See? ఇదిగో. It's going. It's going. Going, huh? Wanted they stopped maybe, Raj. Wanted, yeah. Wanted. I think so. Like how they do in the Bombay, this cruise. ఎందుకు రా ట్రైన్లో అటు కూర్చోవాల్సింది. Next time జాగ్రత్తగా ఉందాం. సో ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? భయం వేసిందా? ఎందుకు భయం? మేము 8,268 feet above sea level ఉన్నాము. ఇందిరా గారు ఎలా ఉంది? హౌ ఇస్ ద ఎక్స్పీరియన్స్, రోప్ వే ఎక్స్పీరియన్స్? ఫ్లైట్ కింద కనిపిస్తుంది చూడు. అక్కడ లైట్ కింద కనిపిస్తుంది. మన కింద నుంచి ఎక్కుతుంది. ఇదిగో కింద. మనం దానికంటే పైకి ఉన్నాం. ఓ మై గాడ్. Seriously, it is snow. Yeah, come. మా ఆవిడ ఇప్పుడు జిప్ లైన్ చేస్తుందంట. I'm so excited, Ammu. Finally, somebody has accepted me for a zip line. Goa has disappointed me. కానీ ఇక్కడ జిప్ లైన్కి నా వెయిట్కి ప్రాబ్లం లేదంట. సో ఐ వాంట్ టు డూ ద జిప్ లైన్. అమ్మో చలో, ఇదిగో నా టికెట్ విత్ వీడియో గోప్రో వాళ్ళే ఇస్తారు.
గట్టిగా పట్టుకోవాలి. ఓం నమః శివాయ అనుకో. నాకేం భయం లేదు, నీకు నా సంగతి తెలుసుగా. Are you okay? Ecstatic. I said, I love you. I said, Mummy, Papa, Ani, Ankita, Raj. I hope I said Meetu and Sriram also. I was so excited. It was like a huge adrenaline rush. Talanta. Oh my God. సో ఇక్కడ నువ్వు చూస్తే ఇదిగో, ఐ మిస్ యూ పాపా, అయ్యో, థ్యాంక్ యూ వెరీ మచ్ అని ఎవరు రాశారు, ఆల్ దీస్ థింగ్స్. సో వాళ్ళకి ఏమేమైనా ఉన్నాయంటే నేను ఇది పెడతా. ఐ మిస్ యూ డాడీ, కొందామా? ఐ మిస్ యూ సో మచ్. నా సక్సెస్ మీరు ఎంజాయ్ చేయలేకపోతున్నారు అంతే. ఎన్నో మాటలు ఇంకా నీతో చెప్పాలని. బిలీఫ్ కదమ్ము. చూడు ఇక్కడి నుంచి అక్కడ వరకు మొత్తం అవే, ఇంకో ఇటు సైడ్ కూడా. సో ఇప్పుడు మేము వచ్చేసేసి వీ హ్యావ్ కమ్ టు శివుడి టెంపుల్. ఎంత బాగుందో చూడండి, పైన శివుడి క్షేత్రం. సో టెంపుల్ వచ్చేసి బాలేశ్వర్ మహాదేవ్ టెంపుల్ అన్నమాట. శివుడి టెంపుల్ పైన చంద్రగిరి హిల్స్లో 2551 ఫీట్ పైన ఉంటుంది. లోపలికి వెళ్ళిన తర్వాత నో ఫోటోస్. నీ దాపం శాపం తీర్చేవాడేరా. ఎలా ఉందమ్మ గుడి? చల్లగా ఉన్నాడు శివుడు నిజంగా కైలాసంలో. ఆర్కిటెక్చర్ సో బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్ అంటే, మై గాడ్, వాట్ బ్యూటిఫుల్ టెంపుల్స్. సో యాక్చువల్లీ ఇదంతా కూడా మౌంటైన్ రేంజ్, కాకపోతే మొత్తం మబ్బులు, అంటే సారీ ఫాగ్. బచ్చిన ఎంత బాగున్నావు నువ్వు అక్కడ. శివుని భక్తుడు అండ్ శివుడు. అసలు ఏమన్నా ఆర్కిటెక్చరా అండి, భలే ఉంది గుడి. అండ్ ఇదంతా చంద్రగిరి. సన్ ఎంత బాగుందో చూడండి. మొత్తం ఫాగ్ వచ్చేసింది చూడండి, ఏమీ కనిపించట్లా. ఎంత హైట్ లో ఉన్నామంటే 2551 మీటర్స్ అబౌవ్. ఇప్పుడు మనం పాటన్ దర్బార్ స్క్వేర్ వెళ్తాము. ఏన్షియంట్ సిటీ ఆఫ్ ఇది అన్నపూర్ణ హిమల్ రేంజ్. పూర్ణ చెప్పింది, దాని ఫోటో తీ పూర్ణ పిన్నికి పంపిద్దాం. చూడలేకపోయినా కూడా సన్సెట్ కూడా అయిపోతుందాము. సన్ ఇస్ ఆల్సో సెట్ కదా. రోజు సన్సెట్ చూస్తున్నాము మనం, డిఫరెంట్ ప్లేసెస్ వి బిన్. సో good experience. Yeah. Good experience. అయిపోయిందా? అయిపోయింది. ఓకే, నువ్వు చేసిన అడ్వెంచర్ ఉంది కదా, అది నాకు ఇక్కడ నా మనసు నిండిపోయింది. ఇంత బ్రేవ్ గర్ల్ నా వైఫ్, ఇంత బ్రేవ్ లేడీ నా
థ్యాంక్ యూ. ఎక్స్పెక్ట్ చేసావా నువ్వు? నేను వెళ్ళననుకున్నావా? చలో నెక్స్ట్ ప్లేస్కి వెళ్దామా? పాటన్ దర్బార్ స్క్వేర్కి వెళ్తున్నాము. ఏన్షియంట్ సిటీ ఇన్ మోడర్న్ టైమ్స్. మోడర్న్ టైమ్స్లో పాతకాలం సిటీ అంట. అది ఎలా ఉంటుందో కూడా మా ఇద్దరికి తెలియదు. సో వీఆర్ గోయింగ్ టు గో దేర్. ఇప్పుడు పటాన్ దర్బార్కి ఇంకా మళ్ళీ ఒక 550 మీటర్స్ నడిచేయాల్సి వస్తుంది. బికాస్ రోడ్స్ అని తవ్వుతున్నారనమాట. నడుచుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది. 3 రోజులైంది మనం వచ్చి. అవును, 4వ రోజు నేను స్వెటర్ వేసాను. నిన్న ఈరోజు రాత్రి. ఇప్పుడు చలేస్తున్నాము. చలేస్తుందా? వేస్తుంది. చలి ఎక్కువగా ఉందని ఇంద్ర బ్లాక్ కాఫీ తాగుతున్నాడు. నేపాలి లాగే ఉన్నారా? వావ్, లైట్స్. ఇస్ కాల్డ్ పాటన్ దర్బార్ స్క్వేర్. పాటన్ దర్బార్ స్క్వేర్. రోడ్ షాపింగ్, రోడ్స్ మీద కదా స్ట్రీట్ షాపింగ్. అదర్ కంట్రీలో జరగడం. స్ట్రీట్ షాపింగ్ మజా వస్తుంది వెళ్ళి తిరగడం కదా. బాగుంటుంది. దారిలో ఇలా చూడు టెంపుల్స్. ఆర్తి టైం సౌండ్ 7:30 అవుతుంది కదా. అమ్మవారి టెంపుల్. సో అదండి. మన స్విగ్గీ లాగా ఫుడ్ మండు అని ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్లో మేము ఇక్కడ లోకల్ చికెన్ బిర్యానీ తెప్పించుకున్నాము. ఇదిగోండి ఎన్ని ముక్కలు వేసాడు తెలుసా. మన హైదరాబాద్ కంటే చాలా తక్కువ కదాము. అంటే ఇక్కడ నేపాలీ ప్రైస్ వచ్చేసి 1080. మన ప్రైస్ వచ్చేసి 670 చేంజ్. సో బాగుంది. ఎన్ని ముక్కలు ఉన్నాయండి చికెన్. చాలా బాగుంది. పెరుగు చట్నీ ఇచ్చాడు. ఇదిగోండి సాలెడ్. ముల్లంగా ఉంది అసలు. ఇక్కడ టేస్ట్ ఉంది. అమేజింగ్. ఇక్కడ యాప్లు వేసుకొని కూడా మేము ఆర్డర్లు పెట్టేసుకుంటున్నాం అనమాట. ఎక్కడికి వచ్చినా నాకు తప్పదు ఏంటంటే 20 సంవత్సరాల్లో బిర్యానీ అయితే నేనే తినిపించాను అనమాట మా వాడికి. అవును, నువ్వే తినిపించాలి. ఇన్ని సంవత్సరాల్లో నేను తినను. బయట నుంచి బిర్యానీ కొని తెస్తే మాత్రం మా ఆయన నాకు తినిపించాలి. ఓకే గాయ్స్, బాయ్. ఇలా మనం షాపింగ్ చేస్తూ ఉందమ్మా రోజంతా. ఏంటో మీ షాపింగ్స్ అసలు? ఏంటి అసలు ఈ షాపింగ్స్? ఈ షాప్స్ ఏంటను? ఓ నైస్. తామేల్ బజార్ అనుబలి ఉన్నాయా మూవీ. ఏ షాప్కి వెళ్ళాలో అర్థం కావట్లేదు నాకు. మంచి ఐడియా ఏమన్నా చెప్పు. ఏ షాప్కి వెళ్ళకుండా హోటల్ రూమ్కి వెళ్ళిపోతాం. డబ్బులు ఎందుకు అలా అంటే వింటాను. ఉలినేర్లే. యాక్చువల్లీ రూమ్ టూర్ చేద్దాం అనుకున్నాం, కుదరలేదు. బట్ ఓకే, మెస్సీ టూర్. సో ఎందుకంటే బయలుదేరిపోతున్నాం ఇంకా ఇండియాకి. సో అందరూ సర్దేసుకుంటుంది అనమాట. మా ఆవిడ చాలా పరిగెత్తుతుంది, హడావిడి చేస్తుంది. అసలు టైం ఉంది చాలా, 11:30 బయలుదేరి. కానీ మా ఆవిడ హడావిడి సర్దేసుకుంటే పీస్ఫుల్గా ఉండొచ్చు. చాలా బాగుందండి రూమ్, సీరియస్లీ. అంటే ఇప్పుడు ఇలా ఇలా మెస్సీగా ఉందనుకోండి. నాకు ఈ చైర్ చాలా నచ్చింది. అండ్ వ్యూ చూడండి అసలు బయటికి వెళ్తే ఎంత బాగుంటుందో. సో ఇంకా ఇండియాలో కలుద్దాం. సీ యూ దేర్. బ్యాక్ టు రియాలిటీ. అండ్ అమ్ము, మన పనుల్లో పడిపోవాలి. ఇంకా అయిపోయింది హాలిడే. చాలా ఎంజాయ్ చేసేద్దాము. ఇంకా ఫుల్గా కష్టపడి. అవును, నువ్వు స్టాక్ పెట్టాలి. ఫుడ్స్ లో అయిపోతుంది. ఇప్పుడు వెళ్ళగానే హౌస్ ఆఫ్ శివాజంలో పనులు చాలా ఉన్నాయి. కూడా చాలా పనులు ఉన్నాయండి. చాలా మందిని కలవాలి. కొన్ని ఇంపార్టెంట్ కాల్స్ వచ్చాయి మన ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి. వాళ్ళకి పర్సనల్గా కలవాలి. సో చూద్దాం ఏమవుతుందో. ఓకే, లాంజ్ లో కూర్చున్నాడు సార్. మీరు బాగా ఎంజాయ్ చేశారా సార్? బర్త్డే ట్రిప్ ఈజ్ రియల్లీ ఆసమ్. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ యూ. వెల్కమ్. దిస్ ఈస్ ప్రైస్లెస్. అండ్ దిస్ ఈస్ really made me so happy. And this is really memorable trip. Thank you so much. Love you once again. And what can I say? You are my world. You are my love. You are my everything. చాలా Thank you. Love you so much. love you too.
సో ఆయన హ్యాపీ అయితే నేను హ్యాపీ అండి. వీ హ్యాడ్ ఎ గుడ్ టైమ్. ఇట్ వాజ్ అ వెరీ రిలాక్స్డ్ టైం. మళ్ళీ రాత్రి నుంచి రియాలిటీ హైదరాబాద్ దిగిన దగ్గర నుంచి అంతే. బాయ్ బాయ్ నేపాల్. ఓ సారీ, కాఠ్మండు. ప్రామిస్ చేసావు నన్ను మానసరోవర్కి తీసుకెళ్తాను. ఇప్పుడు మేము ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఉన్నామండి. పెద్ద ఘనకారం చేసింది మా ఆవిడ. ఏంటి అంటే టికెట్స్ బుక్ చేసేటప్పుడు 3 hours ఢిల్లీలో మనకి లేఅవుట్ ఉంది అని, లే ఆఫ్ ఉంది, లేఅవుట్ అంటున్నాను నేను, రియల్ ఎస్టేట్ బాస్ లే ఓవర్. సో ఢిల్లీలో 3 hours లే ఓవర్ ఉంది అని చెప్పింది. సో నేను నిజంగానే అనుకుని సీరియస్గా నెమ్మదిగా వస్తున్నా. ఇక్కడి నుంచి లగేజ్ తీసుకుని జస్ట్ లగేజ్ చేసి మళ్ళీ అక్కడ నుంచి 37 గేట్ కస్టమ్స్ కంప్లీట్ చేసి 37 గేట్కి వెళ్ళాలి. సో ఫైనల్లీ ఏంటంటే నేను చెప్పొచ్చేది, ఈవిడ చెల్లెలు మీతో గారు యూఎస్లో ఉంటారు, ఇద్దరు కలిసి టికెట్స్ బుక్ చేశారంట. చూసుకున్నప్పుడు 3 hours ఉంది, 3 hours హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. 3 hours హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు ఎయిర్పోర్ట్లో. 3 hours ఏం చేస్తా, కూర్చోండి హ్యాపీగా. బిజినెస్ క్లాస్ లాంజ్లో కూర్చోండి, ఎంజాయ్ చేయండి చక్కగా. తొక్కేం కాదు అక్కడ బిజినెస్ క్లాస్ లాంజ్లో, ఇది ఏం లేదు, వచ్చేస్తా వెళ్ళిపోతున్నానండి ఇంకా ఢిల్లీ టు హైదరాబాద్. ఓకే, లక్కీలీ ఇంకా స్టార్ట్ అవ్వలేదు, ఇంకా టైం ఉందంట. కానీ మావిని ఇప్పుడు ప్రాంక్ చేస్తాను, చూద్దాం ఏమంటారు. వెళ్ళిపోయిందంట ఫ్లైట్, ఇంకా ఎలో చేయట్లేదు మనల్ని అని చెప్పి చూస్తాను, ఏమంటుందో చూద్దాం. చలో బ్యాక్. సీరియస్లీ దే ఆర్ నాట్ అలౌయింగ్. నో నాట్ దేర్ మిస్టేక్ అని అడిగాను దా. అను ప్లీజ్ డోంట్ మేక్ సీన్. అను అక్కడికి వెళ్ళి మాట్లాడమన్నారు, అక్కడ ఎంక్వైరీకి వెళ్ళి మాట్లాడమన్నారు, వేరే ఫ్లైట్ ఇస్తారండి, ఇట్రా అను ప్లీజ్. వెళ్ళిపోయారాము చాలామంది, వెయిటింగ్. నేను రావట్లేదు, బాయ్. నీ ఫోన్ వద్దా, బాయ్. నేను పరిగెత్తించానా? అసలు ఎవరైనా బుద్ధున్న వాళ్ళు ఇలాగా బుక్ చేస్తారా టికెట్స్? నాకు చెప్పు ఫస్ట్. ఒక ఫ్లైట్ నుంచి ఇంకో ఫ్లైట్ మనమే సామాన్ తీసుకేసుకోవాలి కాదు, మనమే సామాన్ తీసుకోవాలనుకున్నప్పుడు జస్ట్ 1 hour సరిపోతుందా? 4:30కి ల్యాండ్ అయింది, 5 o'clock ఏమో ఏది బోర్డ్ అవ్వాలి. వెయిట్, దీనికి లిప్స్టిక్ ఎందుకు? సైన్ ఆఫ్ చేస్తున్నానండి. ఈ సైన్ ఆఫ్ అవ్వట్లేదు నా వల్ల కాదు కానీ, బట్ ఇప్పుడు మాత్రం నిజంగా సైన్ ఆఫ్ చేస్తున్నాను. మా నీలిమేఘాలలో ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. బాయ్ అండి, సీ యూ, బాయ్.